చక్కగా దలుచుకొని ఉన్నాము. కానీ బీ హ్యాపీగా బీ ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసుకుంటే మాట్లాడుతున్న ఫేస్ నవ్వుతా ఉంటే మాకు సంతోషం ఉంటుంది. ఈ వెలుగులో అందుకోసం వచ్చా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాలో మళ్ళా తిరిగి ఉత్సాహాన్ని నింపారు, అందుకు ధన్యవాదాలు. అలాగే ఉపాధ్యాయులు జ్ఞానాన్ని మాత్రమే అందించడమే కాదు, విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించే సామాజిక నిర్మాతలు. మన జీవితంలో అజ్ఞానం అనే చీకటిని చెరిపేసి విజ్ఞానం అనే వెలుగులోకి నింపిన మార్గదర్శకులు మన ఉపాధ్యాయులు. వారు బోధించే విధానం, ప్రేమ, దయ, ప్రేరణ మన ప్రగతికి బాటలు వేసింది. మన అభివృద్ధి తన అభివృద్ధిగా మన కోసం నిరంతరం శ్రమించే నిస్వార్థ శ్రామికులు మన ఉపాధ్యాయులు. మన అభివృద్ధిని చూసి వాళ్ళ అభివృద్ధిలో భాగంగా మనల్ని మెచ్చుకునే నిస్వార్థ శ్రామికులు మన ఉపాధ్యాయులు. ప్రేమ కలిగిన వారు. వారికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కృతజ్ఞతతో చిన్న సత్కారం చేద్దాం. ఆ సత్కారానికి ఏర్పాటు చేద్దాం. లేట్ అవడం వల్ల సత్కార కార్యక్రమం ముందు పెట్టేస్తాం. అందరూ ఉంది సార్ కార్యక్రమం పరిచయ కార్యక్రమం. సరే, ఉపాధ్యాయులు విద్యార్థుల కోరిక ప్రకారం కార్యక్రమం కొంచెం మార్పు చేస్తున్నాము కోరిక మేరకు. తర్వాత పరిచర్య కార్యక్రమం ఒక్కొక్కరు. మొదటిగా లేడీస్ ఫస్ట్ ప్రసన్నత స్టార్ట్ చేద్దాం. సార్ ఇప్పుడే చెప్పాడు, భయపడద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు సార్లు అడుగుతున్నారు, అట్లా కాకుండా వచ్చి వీళ్ళు అప్పుడు అంటే ఇప్పుడు సార్ ఒక ఐడియా అంటే గుర్తు రావాలి. సో అంటే ఇప్పుడు మన బ్యాచ్లో చాలా మంది ఇక్కడ జాగ్రత్తలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పాలకులు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, చాగోడు తెచ్చిన వాళ్ళు, సత్రం నుంచి. సో సార్లకి ఐడియా రావాలంటే మనం అప్పుడు చదివినప్పుడు ఆ ఇంటి పేరు ఆ పేరుతో చెప్పండి. అప్పుడు ఎక్కడ చాగోడు నుంచి చాకరికెళ్ళ పాలకులు చెప్పండి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పండి. తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే హస్బెండ్
ఏం చేస్తుందో మీరేం చేస్తుందో పిల్లలు ఏం చదువుతుంది అంతమంది పిల్లలు సో అడగకుండా ఏం లేదు అసలు మామూలుగా పరిచయం చేసుకొని ఎక్కడున్నారో చెప్పండి సార్ వాళ్ళు అడగకుండా ఈ 4 విషయాలు చెప్పారు. హలో స్టూడెంట్ చెప్తున్నా మా పొందకి చెట్టుకు వచ్చేసి నేను చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి. ఓకే అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొంతమంది నేను గతంలో గమనించా, కొంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు, కొంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ అన్ఎంప్లాయిడ్ ఉండే వాళ్ళు చెప్పడానికి ఫీల్ అవుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఫీల్ కావచ్చు. ఈ భూమి మీద ఎవరితో ప్రతివాడితో పని చేయడానికి వచ్చాం, మనకు అలా చేసిందంటే మనం చేసుకుంటాం. దాంట్లో మీరు ఫీల్ కావచ్చు. ఎంప్లాయిడ్ వాట్ మేబీ వాట్ ఈస్ ద ప్రజెంట్ పొజిషన్ దట్ ఈస్ ఆల్ వి నో. కొన్ని బ్యాచ్లో కొంతమంది అట్లా ఉద్యోగాలు చేస్తుంటే కాబట్టి చెప్పడానికి ఫీల్ అయ్యారు. హౌస్ వైఫ్ చెప్పడానికి అదే ఫీల్ కావచ్చు. ఇప్పుడు మేము ఎట్లా సంతోషపడతాం, ఇంట్లో వంట చేసి పెట్టాక మేమంతా వచ్చి బయటికి ఉద్యోగాలు చేసి ఇంట్లో వంట చేసి పెట్టడం బయటికి అంటే ఆ ఉద్యోగం ఏదో తక్కువ అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఫీల్ కావాలి. ఫీల్ కాకుండా ఇందాక చెప్పారు బాగా మాట్లాడండి ఫ్రెండ్లీగా అందరి విషయాలు తీసుకోండి, మొత్తం తీసుకోండి, పెద్దగా చెప్తారు. లైక్ మా తెలుగు పట్టాల లైక్ ఎప్పుడైనా ఎలా ఉన్నాయి నా పేరు గాలం సుమలత, క్యాషియర్ల మాది. మా ఆయన మామిడితాడు వ్యాపారం చేస్తున్నారు. పాప ఉన్నారు, ఇద్దరు పాపలు బాబు. పేరు నేను పాలు నుంచి వస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉంటారు చెప్పండి. హస్బెండ్ పిల్లలు అమ్మాయి ఉండాల పద్మజ కుంగాల పద్మజ, సైజల మాది, బిగినపల్లి, బిగినపల్లి. ఇద్దరు బాబులు. వదిని సునీత చాగలు అన్నింటికి జ్ఞానం ఇట్లా నాకు ఇద్దరు అమ్మాయిలు సాఫ్ట్వేర్ చేస్తుంది. చిన్న రిక్వెస్ట్, మీకు తెలియట్లా మైకు పెద్ద మైకం, మీరు మైకులో బట్టి
పెట్టాలా ఇదే వచ్చి పెట్టరు రోజు టీవీలు పెట్టి అసిగా తొలపడం చూడ నాకు మైకి మీకు మైక్ ఇస్తా ఉంటే మైక్ బయట పెట్టాలా ఇది పెద్ద మైక్ ఇదే ఇది బాగా వాడుతుంది మీరు కూర్చొని మాట్లాడండి ఛాన్స్ పోయినాక మాట్లాడలేదంటే టీవీలో మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు మల్లీశ్వరి, కాకినాడ నుంచి వస్తాను. మా వార్త కొట్టే మా వారు పోలీసు, నేనుండేది ఒంగోలు. ముగ్గురు పాపలు, ఒక పెద్ద అమ్మాయి వెటర్నరీ చేస్తుంది, రెండో అమ్మాయి చెన్నైలో జాబ్, మూడో పాప 10th క్లాస్. స్వరూప నేను చాలా చేస్తాను. మా హస్బెండ్ రాజా, నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు బీకామ్ డిగ్రీ చేస్తున్నారు. ఇప్పుడు బాబు ఫైనల్ ఇయర్ అయిపోయింది, పాప సెకండ్ ఇయర్. సుప్రజ, రాబడి సంబంధించి పుట్టూరు సుప్రజ, రాబడి సంబంధించి వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ కావల్లో ఉంటున్నాను. నన్ను అర్థంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ నేను కావల్లో ఉంటున్నాను. ప్రస్తుతం మెడికల్ షాప్లో జాబ్ చేస్తున్నాను. మా ఆయన ఆరోగ్య డాక్టర్. పిల్లలు ఒక బాబు సార్, బీటెక్ కాలేజ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మరి 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం దేవుడు మాకు ఇచ్చిన పెద్ద గొప్ప వరం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ని మళ్ళీ ఇట్లా కలుస్తానంటే నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది సంఘం పెంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరితో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. నాకు చాలా వరకు మన సావర్జంగ్ సారు చాలా పోటీగా ఆడించేవాళ్ళు. అందరితో కూడా కలిసి ఒక ఫ్రెండ్లీగా బాగుపోయేవాడు. తర్వాత వచ్చేసి మన వెంకట సుబ్బయ్య సారు, మన రాజేష్ తను రాలేదు, తనతో ఎక్కువ అబ్జర్వేటర్గా ఉంటూ చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ఎప్పుడు ఏడవకుండా మన స్టూడెంట్స్ని అందరినీ చిన్న చిన్న జోక్స్ చేస్తూ చాలా అందించేవాడు. సార్ మిమ్మల్ని చూడాలని నేను నిజంగా ఇక్కడికి వచ్చాను, చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్తో కూడా అన్నాను, ఎక్కడికి సార్ నుంచి కూడా అలాగే వచ్చాను. మా నాన్నతోటి వెంకట సుబ్బయ్య సారు, మన ఆంజనేయ సారు మా సేవలు సంఘం నుంచి ఎంతమంది పాస్ అవుతారా అని మా నాన్న అడిగితే మీ అమ్మాయి ఒకటి చెప్పారంట. అప్పట్లో నాన్న ఇంటికి వచ్చి చాలా కూడేవాడు నన్ను. అది మేము కాకపోతే మిస్యూజ్ చేస్తున్నాం మా ఇంటి ప్రభావం వల్ల అప్పుడు. కానీ మళ్ళీ నేను ఆగిపోలేదు. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకున్నాను, డిగ్రీ అయిపోయింది. ప్రస్తుతానికి నేను ఎక్కడికి పోయినా నా ఫ్యామిలీ వరకు నేను చూసుకోగలను. నగర్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడు. అందరితోనూ చక్కగా అందరితో మనతో మనం నడిచొచ్చేటప్పుడు కానీ ఒక ఫ్రెండ్లీగా చాలా పాటిగా ఉండేవాడు. సార్ మిమ్మల్ని మేము మర్చిపోలేము. కాదు సార్, ఇలా వద్దు. చెప్పేవాడు. అలాగే నేను అప్పటికి మర్చిపోలేను. ఇక్కడ ఉన్న ప్రతి దగ్గర మాకు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. నాకు ఇక్కడ రావడానికి కూడా ఇవన్నీ చూడాలి, మన ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, సార్ని కలవాలని చెప్పేసి నేను చాలా రోజులుగా వచ్చాను. వీళ్ళు మా ఫ్రెండ్స్ కొంచెం మాకు హెల్ప్ చేయడం నాకు కొంచెం మోటివేషన్ అనిపించింది. నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా కొంతమంది రాలేదు, దాన్ని మా ప్రయత్నం మేము చేశాము. ఇంకా తర్వాత ఇంకా 4 మెంబర్స్ రాలేదు, ఇంకా 2 అయితే అసలు మనకి అవైలబుల్గా లేరు.
ట్రై చేసామని అనుకుంటున్నా. సార్ మన పిచ్చే సార్ కూడా అందరినీ బాగానే మూవ్ అయ్యేవాడు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో సార్ మనందరికీ పెద్ద దిక్కు అయినటువంటి మన హెడ్ మాస్టర్ గారు అందరితోనూ మనకి కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటూ మనకి మన లైఫ్ కు ముందు అడుగు అనేది మనకి నేర్పించారు. సార్ని ఎప్పుడు మేము మర్చిపోలేము. ఇంకా సైన్స్ మేడం, హిందీ మేడం మేము చూడలేకపోతున్నాం, కొంచెం బాధగా ఉంది. సైన్స్ మేడం సింప్లిసిటీ కానీ, సీతాలక్ష్మి మేడం నాకు ఒక ఫ్రెండ్లీగా తల్లిగా, అంటే మధ్యాహ్నం నా టీవీ రాకపోతే దగ్గర కూర్చొని తల్లిగా నాకు నేర్పించిన రోజులు నేను అవి మర్చిపోలేను. ఆ మేడం నేను మిస్ అయ్యాను. కానీ పెళ్ళైన తర్వాత 2-3 సార్లు నేను ఆమె కలిశాను, మాట్లాడాను. మా ఊరికి ప్రజెంట్ ఆవిడ అర్థంలోనే ఉంది, నేను మాట్లాడాను. ఐ మిస్ మేడం. సరే, నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇందులో ముగిస్తున్నాను. నువ్వు చెప్పి దగ్గర చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ 25 years అవుతుంది సార్ మన జర్నీ స్టార్ట్ అయింది. 2000 అంటే 25 years. అంటే చాలా మిస్ అవుతూ ఉంటున్నాం. కానీ అందరినీ గ్యాదర్ చేసి నెంబర్ గ్యాదర్ చేసి బాగానే ఈ ఫంక్షన్ మాత్రం బాగా చేశారు. బాగుంది. దాన్ని కలుసుకోవడం చాలా సంతోషం. అందరూ ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతాం. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటా తెలియదు. కాకపోతే అందరూ కలుసుకుని చాలా సంతోషం. సార్ నాకు నరసమామని పెట్టించారు. నరసమామ సార్ ఆయన అవసరం పెట్టాను. సార్తో బాగా అడిగిస్తారు. అది బాగా చేశారు. కాంపౌండ్ అన్నప్పుడు మేము చిన్న చెట్లు ఏంటంటే బాగా పెట్టి సార్ బాగా చేస్తారు. స్కూళ్ళన్నీ బాగా చేస్తారు. ఆవిడ దగ్గర మాత్రం ఒక కొబ్బరి చెట్లు అందరం ఒక్కొక్క క్లాస్లో ఒక కొబ్బరి చెట్లు, అన్ని కొబ్బరి చెట్లు మా గ్రూప్ కొబ్బరి చెట్లు మనవడుతుందండి. బావి దగ్గర ఉంది, అది మా గ్రూప్ బాగా చేస్తారు. సార్ కవిత చెబుతున్నారు మీరు ఇంకా సార్, కవిత చెబుతున్నారు ఇంకా నానే సారా. అదే సుబ్బయ్యాకి మా సూటి పాట అని అది సెంటర్ కూడా రాశారు. లేదు సార్, రేడియోలో కూడా వచ్చింది కదా. బాగా చెప్తున్నారు లేదు. నాకు చాలా అంటే 6th క్లాస్ సాఫ్ట్ బాల్ అవి బాగా ఆడించేవాళ్ళు. కోచ్ మాత్రం బాగా ఆడించేవారు. బాగా పేరు క్రికెట్ అంత లేదు కానీ ఎక్కడ ఉంటారు సార్? చదువుతాం. నా పేరు వెంకట నరసయ్య, మిరియం వెంకట నరసయ్య. ఒక జాయిచాల 2011 మ్యారేజ్ అయిపోయింది. ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాను. ఇప్పుడు ఫార్మా ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. అయితే రీసెర్చ్ సైంటిస్ట్గా చేస్తా ఉన్నాను. వినిపూర్ దగ్గర చేస్తాను. వినిపూర్ దగ్గర ఫార్మా కంపెనీలో ఫార్మా సెక్టర్లో ఉంటాను. ఫార్మా కంపెనీలో రీసెర్చ్ సైంటిస్ట్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప 8th క్లాస్, బాబు వచ్చేసి 6th క్లాస్. మా మిస్సెస్ అమ్మాయి హౌస్ మేట్. కలిసినందుకు ఒకసారి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఒక సూచన. అంటే ఇప్పుడు మనకి లంచ్తో మనకి ప్రోగ్రామ్ ముగియదు కాబట్టి, లంచ్ తర్వాత మనం కోరుకుంటున్నాం కాబట్టి, సో ఇప్పుడు కేవలం పరిచయం వరకు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ మనం మన వ్యూస్ కామెంట్స్
లేదా లంచ్ అయిపోతే కట్ చేస్తుంది, లాస్ట్లో కట్ చేస్తుంది, కేక్ లాస్ట్లో కట్ చేస్తుంది. సరే ముందు వచ్చి కేవలం పరిచయం వరకు. ఓకేలే, ఓకేలే. చేస్తున్నారు. అంతవరకే. సో నేను చెప్పేసి నా పేరు ఎనిమిగా కారణం కానీ నేను పెద్దపాలెం నుంచి వచ్చేవాడిని. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, తీసేనా? 14 ఇయర్స్ నేను ముంబైలో పనిచేశాను. ఇప్పుడు చెన్నైలో లాస్ట్ 1 ఇయర్ చెన్నైలో జాబ్ చేస్తాను. ఈ కార్యక్రమం వాళ్ళు తీస్తున్నారు కదా, ఉపాధ్యాయులకి, పంపిస్తారు కదా. నా మిత్రులకి వీడియో తీస్తున్నారు కదా, పంపిస్తారు. నా పేరు బెల్లం తిరుమల రెడ్డి. నేను చారిటబుల్ నుంచి వచ్చాను. మనకు పంపిస్తారు, క్లారిటీగా వస్తుంది. నేను ఎంసీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్